Welcome to the GRM Rao e-learning center. Dear students, how are you? ముందుగా మా యూట్యూబ్ ఛానల్ GRM Rao e-learning center కు స్వాగతం. డియర్ స్టూడెంట్స్, ఈరోజు థర్డ్ బీకామ్ విద్యార్థులకి 5th సెమిస్టర్లో ఉన్న రూరల్ అండ్ ఫార్మ్ క్రెడిట్ అనే సబ్జెక్ట్లోని ఒక టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, రూరల్ అండ్ ఫార్మ్ క్రెడిట్, దీన్ని తెలుగులో మనం గ్రామీణ మరియు వ్యవసాయ పరపతి అని చెప్పేసి అంటాం. ఈ సబ్జెక్ట్లో మనం క్రితం క్లాస్లో కొన్ని టాపిక్లు చర్చించుకున్నాం. ఇప్పటివరకు కూడా కొన్ని టాపిక్లను మనం చర్చించుకోవడం జరిగింది. మరి ఈరోజు క్లాస్లో మనం కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అంటే కేసీసీ స్కీమ్, కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అనే స్కీమ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఓకే స్టూడెంట్స్, ఈ స్కీమ్ యొక్క లక్షణాలు ఏంటి, ప్రయోజనాలు ఏంటి, అసలు కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్కి సంబంధించిన వివిధ అంశాల గురించి మనం ఈరోజు చర్చించబోతున్నాం. ఓకే స్టూడెంట్స్, మరి క్లాసు స్టార్ట్ చేద్దామా? ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనం రూరల్ అండ్ ఫార్మ్ క్రెడిట్ అనే సబ్జెక్ట్లోని కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అనే టాపిక్ని మనం చర్చించుకోబోతున్నాం. ఓకే స్టూడెంట్స్, అసలు కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అంటే ఏంటి, మరి దాని యొక్క లక్షణాలు ఏంటి, దాని యొక్క ప్రయోజనాలు ఏంటి అనే అంశాలను ఈరోజు పరిశీలిద్దాం. డియర్ స్టూడెంట్స్, మనకి భారతదేశంలో వ్యవసాయం అనేది చాలా ప్రధానమైన వృత్తి అని మనం చెప్పాము. చాలామంది ప్రజలు, ఎక్కువ శాతం ప్రజలు వ్యవసాయాన్నే నమ్ముకొని జీవిస్తున్నారు. అయితే వ్యవసాయం అనేది రైతులకు మాత్రమే కాదు, యావత్ దేశానికే కాదు, యావత్ ప్రపంచానికి కూడా చాలా ముఖ్యమైనది. ఓకే స్టూడెంట్స్, అటువంటి రైతులకి మరి సక్రమమైనటువంటి నిధులు అనేవి ఉంటే ఆ నిధులను వినియోగించి వ్యవసాయం సక్రమంగా చేసి ఆహార పండించగలుగుతారు. ఓకే స్టూడెంట్స్, మరి రైతులకి ఆ రకంగా నిధులు అంటే ఆర్థిక అవసరాలు సమకూరుతున్నాయా అంటే సమకూరట్లేదు. మరి రైతులకి సమకూరితేనే వాళ్ళు మరి ఆహారాన్ని పండించి మనందరికీ కూడా మరి నిత్యం జీవించడానికి అవసరమైనటువంటి మరి ఆహారాన్ని అందించగలుగుతారు. ఓకే స్టూడెంట్స్, మరి భారతదేశంలోని ప్రజలకి వ్యవసాయం అనేది చాలా ప్రధానమైంది. సో ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి పరపతి కూడా చాలా ప్రధానమైంది. కానీ వడ్డీ వ్యాపారుల మీద, దేశీయ బ్యాంకుల మీద ఆధారపడినటువంటి రైతులు ఆర్థికంగా వాటిని తిరిగి చెల్లించలేక అనేక రకాల అష్టకష్టాలకు పడుతూ మరి చివరికి ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళని రైతులకు ఏదైనా ఒక ప్రయోజనం చేకూర్చాలి, ఆర్థికపరమైన ప్రయోజనాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో మరి కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. డే స్టూడెంట్స్, మరి కిసాన్ క్రెడిట్ కార్డులు అనేవి భారతదేశంలోని వ్యవసాయదారులకు సరసమైన క్రెడిట్ పొందటానికి వీలుగా ఇవ్వబడినాయి. అంటే క్రెడిట్ అనేది మరి చాలా సరసంగా తక్కువ వడ్డీ రేటుతో ఇవ్వటానికి వీలుగా ఈ కిసాన్ క్రెడిట్ కార్డులు అనేవి ఇవ్వబడినాయి. అంటే వ్యవసాయదారులకి సులభంగా నగదు రుణ సౌకర్యాలు అందించడం కోసం ఆర్బీఐ, నాబార్డుతో పాటుగా కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని ప్రారంభించడం జరిగింది. స్టూడెంట్స్, వ్యవసాయదారులకి సులభంగా నగదు రుణ సౌకర్యాలు అందించాలి. అందుకోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ అంటే ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంకా ఏం చేసింది, నాబార్డుతో పాటుగా కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. నాబార్డు ఒకటే కిసాన్ క్రెడిట్ పథకం ప్రారంభించలేదు, ఆర్బీఐ కూడా ఈ కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. మరి ఈ కార్డు రైతులకు సమయానికి తగిన క్రెడిట్, ఎటువంటి సమస్యలు, ఎలాంటి స్క్రీనింగ్ ప్రక్రియలు ప్రతిసారి లేకుండా సులభంగా రుణాలు పొందటానికి అనుమతిని ఇస్తుంది. ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళకి మరి సమయానికి తగిన క్రెడిట్ అందుద్ది. ఎటువంటి సమస్యలు లేకుండా, ఎటువంటి స్క్రీనింగ్ ప్రక్రియలు అంటే ఈ రైతుకి ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఇటువంటి కొన్ని టెస్టులు నిర్వహించడం, అటువంటివన్నీ ప్రతిసారి చేయటం అనేది లేకుండా మరి సులభంగా రుణాలు పొందటానికి వీలుగా ఈ కిసాన్ క్రెడిట్ కార్డు అనేది అనుమతిస్తుంది. కిసాన్ క్రెడిట్ కార్డులో కొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయి. అవి ఏంటంటే అవి తిరిగి చెల్లింపు విషయంలో ఫ్లెక్సిబుల్గా ఉంటాయి.
రుణాలు తీసుకున్న రైతులు వాటిని తిరిగి చెల్లించేటప్పుడు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. అంటే వాళ్ళకి కావాల్సిన విధంగా చెల్లింపు చేసే విధంగా ఉంటాయి అన్నమాట. అనుకోని అవాంతరాలు ఏమైనా ఎదురైనాయి అనుకోండి, ఈ తిరిగి చెల్లింపు షెడ్యూల్ని 4 సంవత్సరాల వరకు కూడా పొడిగిస్తుంది. ఇదే ఫ్లెక్సిబిలిటీ అని చెప్పొచ్చు. ఎందుకనంటే రైతులకి కొన్ని సందర్భాల్లో మరి ప్రకృతి పరమైనటువంటి అవాంతరాలు వస్తుంటాయి. పంటలు వస్తాయనుకున్న చేతికి రాలేకపోవచ్చు. అప్పుడు తీసుకున్న రుణాలను చెల్లించలేని పరిస్థితి ఏర్పడవచ్చు. అది భగవంతుడి సృష్టిలో జరిగేటువంటి ప్రకృతి సిద్ధమైన కార్యక్రమం. కానీ దానికి రైతు ఏమీ చేయలేడు కాబట్టి అటువంటి రైతుకి రుణాలను తిరిగి చెల్లించడానికి కొంత గడువు ఇవ్వాలి. కాబట్టి ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ఏం చేస్తుంది అంటే ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది. రుణాలను తిరిగి చెల్లించడంలో రైతులకి కొంత ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది. అదేంటంటే అనుకోని అవాంతరాలు ఎదురైనప్పుడు ఈ తిరిగి చెల్లింపు షెడ్యూల్ని 4 సంవత్సరాల వరకు పొడిగిస్తుంది. ఓకే స్టూడెంట్స్, మరి కిసాన్ క్రెడిట్ కార్డు 5 సంవత్సరాల వరకు కూడా చెల్లుబాటు అవుతుంది. ఈ ఫెసిలిటీ కూడా కిసాన్ క్రెడిట్ కార్డుకి ఉంటుంది. ఇంకా వార్షిక పునరుద్ధరణల మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా దీన్ని రెన్యువల్ చేసుకోవడం మీద కూడా ఆధారపడి ఉంటుంది. అంటే రైతులు రుణాలను కార్డుల ద్వారా కానీ, బ్యాంకులో విత్డ్రాయల్ స్లిప్పుల ద్వారా కానీ నగదు డ్రా చేయగలుగుతారు. మరియు ఇంకా ఆ వ్యవహారాలు పాస్బుక్లో కూడా రికార్డు చేయబడతాయి. ఓకే స్టూడెంట్స్, మరి భారతదేశంలో కిసాన్ క్రెడిట్ కార్డుల సంక్షిప్త చరిత్ర ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. ఓకే స్టూడెంట్స్, మరి కిసాన్ క్రెడిట్ కార్డు సౌకర్యం భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1998-99 ఆర్థిక సంవత్సరంలోని బడ్జెట్ నందు అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా గారు ప్రస్తావించడం జరిగింది. స్టూడెంట్స్, ఈ కిసాన్ క్రెడిట్ కార్డు చాలా అత్యవసరమైంది అని చెప్పేసి ఈ సౌకర్యం భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1998-99 ఆర్థిక సంవత్సరంలోని బడ్జెట్ నందు అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా గారు ప్రస్తావించడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, దీని యొక్క ప్రధాన ధ్యేయం ఏంటి అని అంటే పంట కాలంలో వ్యవసాయదారుడు తమ అత్యవసర అవసరాల కొరకు స్వల్పకాలిక రుణాలను తేలిగ్గా పొందగలిగేట్లు చేయటమే ఈ కిసాన్ క్రెడిట్ కార్డు యొక్క ధ్యేయంగా చెప్పొచ్చు. అంటే పంట రావాలి అంటే కొంత టైం పడుతుంది. అప్పటి వరకు వ్యవసాయదారుడు కూడా ఒక మానవుడే కాబట్టి అతను జీవించడానికి మరి ఎన్నో అవసరాలు ఉంటాయి. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, మరి ఇంటి అవసరాలు ఎన్నో ఉంటాయి. వాటన్నిటికీ కోసం కూడా మరి స్వల్పకాలిక రుణాలను తేలిగ్గా పొందగలిగేట్లు ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీము చేస్తుంది. అదే దానికి ధ్యేయం అని చెప్పి కూడా చెప్పచ్చు. ఇంకా ఆర్బీఐ నాబార్డుతో పాటుగా ఏం చేసింది, ఈ కారణంతోనే ఈ రైతులకు స్వల్పకాలిక రుణాలు పంట కాలంలో అవసరం ఉంటుందని చెప్పేసి ఆ కారణంతో భారతదేశంలో కిసాన్ క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టడం అనేది జరిగింది. డియర్ స్టూడెంట్స్, ఈ కిసాన్ క్రెడిట్ కార్డు పథకం వెనక ఉన్నటువంటి సూత్రం ఏంటి అనేది కూడా మనం పరిశీలిస్తే, ఈ బ్యాంకుల నుంచి తగిన రుణాలను పొందడంలో రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. డియర్ స్టూడెంట్స్, మనం ఎన్నో చూస్తున్నాము. బ్యాంకుల్లో రుణాలు పొందినప్పుడు ఎన్నో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటం, వాటిని తిరిగి చెల్లించే సమయంలో భారం అధికంగా పడటం, ఇలా మనకి చెల్లింపు చేయలేని పరిస్థితి ఏర్పడటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా లోన్ రావాలంటే ఎన్నో ప్రాసెస్లు జరగటం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే బ్యాంకుల నుంచి తగిన రుణాలు పొందాలి అంటే రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిలో కొన్ని ఏంటంటే, మొట్టమొదటిది ఏంటంటే సుదీర్ఘకాలం పట్టు డాక్యుమెంటేషన్ మరియు ప్రాసెసింగ్. చాలా కాలం పడుతుంది. ఒక డాక్యుమెంటు, ఫలానా డాక్యుమెంట్ కావాలి, ఆ డాక్యుమెంట్లన్నీ కూడా సమకూరాలి, దాన్ని ప్రాసెస్ చేయాలి అని చెప్పేసి రైతులకి సంబంధించినటువంటి రుణాలు ఇవ్వటంలో ఎంతో ప్రాసెసింగ్ చేస్తూ సుదీర్ఘకాలం అనేది జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, రెండవ సమస్య ఏంటి అంటే, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలో రెండవది ఏంటి, బ్యాంకుల నుంచి రుణాలు పొందడంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలో రెండవది ఏంటి అని అంటే, బ్యాంకులు కానీ మరి ఇతర ఆర్థిక సంస్థలు అనుసరించే సంక్లిష్టమైన పద్ధతులు. అంటే బ్యాంకుల్లో చాలా సంక్లిష్టమైన పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులన్నీ కూడా కొన్ని లోన్లు కావాలి అంటే మరి సెక్యూరిటీ కావాలి అంటారు, ఇంకా ఎన్నో ప్రాసెసింగ్లు చెప్తుంటారు. అవన్నీ కూడా పూర్తి చేయాలంటే చాలా కష్టంగా, సంక్లిష్టంగా ఉంటుంది. సో ఈ సంక్లిష్టమైన పద్ధతులు కూడా మరి బ్యాంకుల నుంచి రైతులు రుణాలు పొందడంలో ఎదుర్కొంటున్న ఒక సమస్యగా చెప్పచ్చు. ముఖ్యంగా మూడవది ప్రాసెసింగ్లో ఆలస్యం. నాలుగవది బ్యాంకింగ్ పద్ధతులు ఇంకా మరియు ప్రయోజనాల గురించి రైతులకు అంతగా అవగాహన లేకపోవటం. డియర్ స్టూడెంట్స్, భారతదేశంలో వ్యవసాయ దేశం అని చెప్పాం.
అదే సమయంలో భారతదేశంలోని ప్రజలు ఎక్కువ శాతం నిరక్షరాస్యులు. గ్రామీణ ప్రాంత ప్రజలకి అంత అక్షర జ్ఞానం లేదు, ప్రభుత్వ చట్టాల గురించి తెలియదు, బ్యాంకింగ్ వ్యవహారాల గురించి తెలియదు. అక్షర జ్ఞానం లోపించిన వ్యక్తులు మరి భారతదేశంలో చాలామంది ఉన్నారు. వాటి బ్యాంకింగ్ పద్ధతులు కానీ వాటి యొక్క ప్రయోజనాల గురించి కానీ రైతులకి అంతగా అవగాహన లేకపోవడం అనేది కూడా మరి రైతులు బ్యాంకుల నుంచి రుణాలు పొందడంలో ఎదుర్కొంటున్న మరొక సమస్యగా చెప్పచ్చు. డే స్టూడెంట్స్, అనేక మంది రైతులు తమ అత్యవసరాల క్రెడిట్ కోసం మరి సంస్థాగతేతర వనరుల మీద ఆధారపడుతున్నారు. డే స్టూడెంట్స్, సంస్థాగతేతర వనరులు అంటే ఏంటి అంటే షెడ్యూల్డ్ బ్యాంకులు నుంచి కాకుండా ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి, ప్రైవేటు బ్యాంకుల నుంచి, దేశీయ బ్యాంకర్ల నుంచి, మనీ లెండర్స్ అంటారు, వడ్డీ వ్యాపారస్తుల నుంచి రుణాలను కోసం ఆధారపడుతున్నారు వాళ్ళ మీద. ఏ స్టూడెంట్స్, అనేక మంది రైతులు అత్యవసరాల క్రెడిట్ కోసం వాటి కోసం సంస్థాగతేతర వనరుల మీద ఆధారపడటం అనేది జరుగుతుంది. అంటే అవి ఏంటంటే విత్తనాల కోసం కానీ మరి విత్తనాల కొనుగోలు కోసం కానీ, ఎరువులు కోసం, పురుగు మందులు మొదలైన వాటి కోసం మరి ఆధారపడుతున్నారని చెప్పచ్చు. అందుకు ఫలితంగా ఈ క్రెడిట్ వ్యయంతో కూడుకున్నది అవటం జరుగుతుంది. ఆ వ్యయంతో కూడుకున్నది అవటం వలన మరి ప్రతికూల ఉత్పాదకత ఏర్పడటం వలన వారికి హానికరంగా ప్రభావితం చేస్తుందని కూడా చెప్పచ్చు. ఏ స్టూడెంట్స్, మనకి ఈ కిసాన్ క్రెడిట్ కార్డు పథకం ఉండటం వలన ఈ కిసాన్ క్రెడిట్ పథకం అనేది ఈ రకమైన అన్నింటినీ కూడా తొలగించగలుగుతుందని చెప్పచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డు పథకం ఇప్పుడు చెప్పినటువంటి అన్ని సమస్యల్ని కూడా మరి తొలగించగలుగుతుందని మనం చెప్పచ్చు. అదేంటంటే వ్యవసాయదారులకు వ్యవసాయానికి సంబంధించిన ఇంకా ఇతర వ్యవహారాల కోసం కాలానుగతంగా విశ్వసనీయమైన బ్యాంకింగ్ పద్ధతుల ద్వారా తక్కువ వ్యయంతో సాధ్యపడేలా చేస్తుంది. ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ఉండటం వల్ల ఏంటంటే వ్యవసాయదారులు మరి వ్యవసాయానికి సంబంధించిన కానీ ఇతర వ్యవహారాల కోసం మరి కాలానుగతంగా విశ్వసనీయమైన బ్యాంకింగ్ పద్ధతుల ద్వారా, అంటే బ్యాంకింగ్ పద్ధతుల్లో నమ్మకం కూడా అవసరం, ఈ నమ్మకమైన బ్యాంకింగ్ పద్ధతుల ద్వారా తక్కువ వ్యయంతో సాధ్యపడేలా మరి రుణాలను పొందగలిగేట్లు చేస్తుంది. డే స్టూడెంట్స్, వ్యవసాయదారులు వారి వ్యవసాయ అవసరాలకు కిసాన్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి మరి సంబంధిత ఖర్చుల కోసం అవసరమైన మొత్తంను తీసుకొని ఉపయోగించుకొనగలరని చెప్పచ్చు. డే స్టూడెంట్స్, మరి కిసాన్ క్రెడిట్ కార్డుల పనితీరు ఎలా ఉంటుంది అనేది మనం పరిశీలిస్తే ఈ సౌకర్యం అనేది మరి దీని నిర్వహణ చాలా తేలిగ్గా మరియు సూటిగా ఉంటుంది. ఈ కిసాన్ క్రెడిట్ కార్డుల నిర్వహణ అనేది చాలా తేలిగ్గా ఉంటుంది, ఇంకా సూటిగా ఉంటుంది. డే స్టూడెంట్స్, వారు కలిగి ఉన్న భూమి కానీ మరియు దాని మీద వచ్చేటువంటి రాబడిని ఆధారంగా చేసుకుని బ్యాంకులు వ్యవసాయదారులకు కిసాన్ క్రెడిట్ కార్డులని జారీ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్, ఇక్కడ రైతులు అందుకు అర్హత పొందడం కోసం మంచి క్రెడిట్ చరిత్ర కూడా కలిగి ఉండాలి. అంటే పరపతి పొందిన వాళ్ళు తిరిగి చెల్లించినటువంటి చరిత్ర ఉండాలి. అప్పుడు ఉన్న వాళ్ళకి రుణాలు చాలా ఈజీగా అందజేయడం అనేది జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, కిసాన్ క్రెడిట్ కార్డు కలిగి ఉన్న వాళ్ళు ఈ స్కీమ్ కింద పేర్కొన్న సౌకర్యాలని పొందగలుగుతారు. అంటే అది తమ పేరుతో ఒక పాస్బుక్ కలిగి అందులో భూమి వివరాలు, చిరునామా, మరి చెల్లుబాటుకు కాలం, రుణ పరిమితి మొదలైనవన్నీ కూడా ఈ పాస్బుక్లో ఉంటాయి. అందులో ఖాతాదారుడికి మరి ప్రత్యేక గుర్తింపు మరియు వారి వ్యవహారాల కొరకు ఒక పద్ధతి కూడా ఉంటుంది. డే స్టూడెంట్స్, దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే అవసరమైనవి కొనుగోలు చేయడానికి నగదుని విత్డ్రా చేసుకోవడం అనేది చేయగలుగుతారు. డే స్టూడెంట్స్, మరి నెక్స్ట్ రైతుల ద్వారా కిసాన్ క్రెడిట్ కార్డుల వినియోగం ఎలా జరుగుతుంది అని మనం పరిశీలిస్తే ఈ పథకం కింద రైతులు విత్డ్రాయల్ స్లిప్పులు మరియు కిసాన్ క్రెడిట్ కార్డు కమ్ పాస్బుక్తో రుణ మొత్తాన్ని విత్డ్రా చేయగలుగుతున్నారు. అంటే 25,000 రూపాయల దాకా రుణ పరిమితి ఉన్న కిసాన్ క్రెడిట్ కార్డుదారులు చెక్ బుక్ కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, మరి దీని యొక్క లక్షణాలు ఏంటి, కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ యొక్క లక్షణాలు ఏంటి అని పరిశీలిస్తే స్టూడెంట్స్, ఆర్ఆర్బీలు, ఇంకా సహకార బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంక్స్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అని అంటారు తెలుగులో. మరి సహకార బ్యాంకులు, మరి పబ్లిక్ సెక్టార్ వాణిజ్య బ్యాంకులు మరి ఈ కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని అమలు చేశాయి. ఇంతకుముందు ఆర్బీఐ, నాబార్డ్తో కలిసి కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ ప్రారంభించడం జరిగింది. మరి తర్వాత దీన్ని ఆర్ఆర్బీలు కానీ సహకార బ్యాంకులు ఇంకా పబ్లిక్ సెక్టర్ వాణిజ్య బ్యాంకులు కూడా కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని అమలు చేశాయని చెప్పచ్చు. దీని ప్రాథమిక లక్ష్యం ఏంటి అని మనం పరిశీలిస్తే
రైతులకి తేలికగా స్వల్పకాలిక రుణాలు అందించడం మరి ఈ ప్రత్యేకమైన సౌకర్యం యొక్క పరిధి అని చెప్పొచ్చు. మరి అందించటం మరి ఈ ప్రత్యేకమైన సౌకర్యం యొక్క పరిధి ఏంటి అని అంటే వ్యవసాయం కానీ ఇంకా ఇతర కార్యకలాపాల కోసం టర్మ్ లోన్లు అంటే ఒక సంవత్సరానికో 2 ఏళ్లకో 3 ఏళ్లకో వాటిని లోన్స్ ఇస్తే టర్మ్ లోన్స్ అని చెప్పేసి అంటారు. ఇంకా వినియోగ రుణాలను కూడా అందించడమే జరుగుతుంది. మరి ఈ లక్షణాలు ఏంటి అనేది మనం పరిశీలిద్దాము డియర్ స్టూడెంట్స్. దీని ప్రాథమిక లక్ష్యం ఏంటి అని మళ్ళొకసారి మనం పరిశీలిద్దాం. రైతులకు తేలిగ్గా స్వల్పకాలిక రుణాలు అందించడం మరి ఈ ప్రత్యేకమైన సౌకర్యం అందించడం. మరి ఈ ప్రత్యేకమైన సౌకర్యం పరిధి కూడా ఉంది. అదేంటి అని అంటే వ్యవసాయ కానీ మరి ఇతర కార్యకలాపాల కోసం టర్మ్ లోన్లు కానీ మరియు వినియోగ రుణాలను కూడా అందించడం అనేది అందిస్తాయని చెప్పొచ్చు. ఈ పథకం ప్రస్తుతం ఈ కింది ఏ సౌకర్యాలు అందిస్తుంది అని అంటే కొన్ని సౌకర్యాలు ఇస్తుంది. ఆ సౌకర్యాలు ఏంటి అని అంటే ఇప్పుడు చెప్పబోయే సౌకర్యాలు అందిస్తుంది అని చెప్పొచ్చు అన్నమాట. ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం అందించే సౌకర్యాలు ఏంటో చూద్దాం ఒక్కొక్కటి. ఒకటి ఏంటంటే వ్యవసాయం కానీ మరియు ఇతర అనుబంధ కార్యకలాపాల ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి క్రెడిట్ సమకూరుస్తుంది. అంటే కేవలం వ్యవసాయానికే కాదు, వ్యవసాయానికి అనుబంధమైనటువంటి కార్యకలాపాలకి ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి కూడా క్రెడిట్ సమకూరుస్తుంది. అంటే వ్యవసాయం చేయడానికి అంటే విత్తనాలు కొనడానికి, పురుగు మందులు కొనడానికి వాటికి మాత్రమే కాకుండా వ్యవసాయం పంట కోయడానికి మరి దానికి సంబంధించిన కూలీలను పెట్టుకోవడానికి కూడా మరి ఆర్థిక అవసరాలు ఉంటాయి. కాబట్టి వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల ఆర్థిక అవసరాలను తీర్చడానికి క్రెడిట్ సమకూర్చడం అనేది కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ అందించేటువంటి ఒక సౌకర్యంగా చెప్పచ్చు. రెండవది ఏంటంటే పంట ఉత్పత్తి మరియు ఇతర ఆకస్మికాల కోసం కూడా సహాయ క్రెడిట్ ఇస్తుంది. పంట ఉత్పత్తి చేయడం ఇంకా ఏదైనా ఆకస్మికంగా ఏమన్నా అవసరాలు ఏర్పడితే వాటి కోసం సహాయానికి కూడా క్రెడిట్ అనేది అంటే రుణం అనేది అందించడం అనేది మరొక సౌకర్యంగా చెప్పచ్చు. డియర్ స్టూడెంట్స్, మూడవది కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అందించేటువంటి సౌకర్యాలు లేదా లక్షణాల్లో ఏంటంటే కిసాన్ క్రెడిట్ కార్డుదారులకి బీమా కూడా విస్తరించడం జరిగింది. కిసాన్ కార్డు ఉన్న వాళ్ళకి బీమా సౌకర్యం అనేది ఇస్తుంది. అది చాలా ముఖ్యమైన సౌకర్యంగా చెప్పచ్చు. డియర్ స్టూడెంట్స్, కేసీసీ పథకం కింద అంటే కిసాన్ క్రెడిట్ కార్డు పథకం కింద కొన్ని ప్రత్యేక పంటలకి జాతీయ పంటల బీమా పథకం కింద కిసాన్ క్రెడిట్ కార్డుదారులకు బీమా కవరేజ్ కూడా అందిస్తుంది. డియర్ స్టూడెంట్స్, ఇంకా ఐదవది కీటకాల దాడుల వలన ప్రకృతి వైపరీత్యాల వలన జరిగేటువంటి పంట నష్టాల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అనేది. ఇంకా డియర్ స్టూడెంట్స్, ఆరవది ఏంటంటే కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ యొక్క మరి సౌకర్యం ఏంటి అని అంటే కొన్ని సందర్భాల్లో అనుషంగిక భద్రత కూడా కల్పిస్తుంది. అనుబంధంగా ఏమైనా భద్రత కావాలన్నా మరి కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీము కార్డు హోల్డర్కి కల్పించడం అనేది జరుగుతుంది. మరి రుణ మొత్తం ₹1,00,000 దాటినట్లయితే కార్డుదారుడు భూమిని తాకట్టుగా మరియు పంటను హైపోతికేషన్గా ఉంచవలసి ఉంటుంది. అయితే లోను తీసుకునే రైతు ₹1,00,000 నుంచి తీసుకుంటే తన యొక్క ల్యాండ్ని మరి హైపోతికేషన్ అంటే తనఖాగా పెట్టి మరి రుణాన్ని పొందవలసిన అవసరం ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, మరి నెక్స్ట్ మనకి ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్లో ఇతర ప్రతిపాదనలు ఏమున్నాయో చూద్దాం. ఏంటంటే మొట్టమొదటిది కిసాన్ క్రెడిట్ కార్డుకు అర్హత పొందిన రైతులకు పాస్బుక్ కానీ లేదా కార్డు కమ్ పాస్బుక్ కానీ ఇవ్వబడుతుంది. కార్డు కమ్ అంటే కార్డుతో పాటు ఇంకో పాస్బుక్ కూడా ఇవ్వబడుతుంది, ఒక పాస్బుక్కే కాకుండా. ఓకే స్టూడెంట్స్, రెండవది ఒక రైతు మరి ఉత్పాదక రుణం కింద 5,000 అంతకంటే ఎక్కువ పొందు అర్హత ఉన్నాడనుకోండి, అతడు కానీ ఆమె కానీ, రైతు అంటే ఇక్కడ అతడు కావచ్చు ఆమె కావచ్చు, కిసాన్ క్రెడిట్ కార్డుకు అర్హత పొందగలుగుతాడు. అంటే ఒక రైతుకు ఉత్పాదక రుణం కింద 5,000 అంతకంటే ఎక్కువ పొందే అర్హత ఉంటే చాలు అతను కిసాన్ క్రెడిట్ కార్డు పొందే అర్హత ఉంటుంది. ఇక్కడ రైతు అంటే మరి రైతు అనే వ్యక్తి స్త్రీ అయినా అయి ఉండొచ్చు, పురుషుడైనా అయి ఉండొచ్చు, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకే స్టూడెంట్స్, మూడవది మరి సంబంధిత బ్యాంకు యొక్క విచక్షణ ప్రకారం ఉప పరిమితులు కూడా నిర్ణయించబడతాయి. ఏమన్నా మరి పరిమితులు ఏమైనా ఉంటే అవి కూడా విధించబడతాయి. ఇంకా నాలుగవది ఏంటంటే క్రెడిట్ పరిమితిలో చేసిన మొత్తం ఉపసంహరణ. అంటే క్రెడిట్ తీసుకున్న తర్వాత దాన్ని తిరిగి ఉపసంహరించుకున్న మొత్తం తిరిగి చెల్లింపు కోసం రివాల్వింగ్ క్రెడిట్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అంటే క్రెడిట్ పరిధికి వ్యక్తిగత భూభాగం మీద ఆధారపడవలసి ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఐదవది వార్షిక సమీక్ష ఆధారంగా క్రెడిట్ కార్డు 3 సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుంది.
స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం పరిశీలిస్తారు కార్డుని. ఆ పరిశీలన చేస్తూనే 3 సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుంది. ఓకే స్టూడెంట్స్, మరి రుణంగా తీసుకున్న 6వది రుణంగా తీసుకున్న మొత్తం తిరిగి చెల్లింపు 12 నెలల కాలం వరకు కూడా ఉంటుంది. స్టూడెంట్స్, మరి 7వది క్రెడిట్ కార్డు వాడకంలో మంచి రికార్డు కలిగి ఉండేందుకు ప్రోత్సాహకంగా ఉండటం కోసం రైతులకి వ్యయాలలో పెరుగుదల కానీ ఇంకా పంట విధానాల్లో మార్పులు తీసుకుని రావడంలో జాగ్రత్తలు తీసుకునేందుకు రుణ పరిమితులు కూడా పెంచడం అనేది మరి జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఆఫర్లు అన్నమాట, ప్రతిపాదనలు ఉన్నాయి ఇలా చేయాలని చెప్పేసి. 8వది బ్యాంకు యొక్క పూర్తి అభిష్టానుసారం సహకార బ్యాంకుల విషయంలో పిఎస్సిస్ ద్వారా కానీ ఇతర బ్యాంకుల విషయంలో బ్రాంచీల ద్వారా కానీ లావాదేవీలు జరుపు వారికి జారీ చేసే అవకాశం కూడా ఉంటుంది. స్టూడెంట్స్, మరి 9వ ప్రతిపాదన ఏంటంటే ప్రకృతి వైపరీత్యాల వలన పంట నష్టం జరిగిందనుకోండి, రుణాలను మార్చడం లేదా రీషెడ్యూలింగ్ చేయవచ్చు. అంటే రుణాలని మరి తిరిగి చెల్లించే విషయంలో ఏమైనా మార్పులు చేయొచ్చు, లేదా తిరిగి ఎంత కట్టాలి అని మళ్ళీ రీషెడ్యూల్ చేయడం అనేది చేయొచ్చు అనమాట. డియర్ స్టూడెంట్స్, 10వది ఏంటంటే సెక్యూరిటీ, మార్జిన్, వడ్డీ రేటు మొదలైనవన్నీ కూడా ఆర్బీఐ నియమాలను బట్టి నిర్ణయించబడతాయని చెప్పచ్చు. ఓకే స్టూడెంట్స్, మరి కిసాన్ క్రెడిట్ కార్డు ప్రయోజనాలు ఏంటి? ఒక రైతుకి కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది అని అంటే అతనికి వచ్చే ప్రయోజనాలు ఏంటి అని మనం పరిశీలిస్తే, మొట్టమొదటిది సౌకర్యవంతమైనటువంటి తిరిగి చెల్లింపు ఎంపికలు. సో రైతు తను తిరిగి చెల్లించడంలో సౌకర్యమైనటువంటి సెలక్షన్ చేసుకోవచ్చు. వివిధ రకాల పద్ధతులు చెప్తారు, ఆ పద్ధతుల్లో తనకి అనుకూలమైన పద్ధతిని ఎంపిక చేసుకునే వీలు ఉంటుంది. అవాంతరం లేని చెల్లింపు విధానం, ఎక్కడో కూడా అవాంతరం లేకుండా చెల్లించే విధానాన్ని మరి కిసాన్ కార్డు హోల్డర్కి, కిసాన్ క్రెడిట్ కార్డు హోల్డర్కి ఉంటుంది. స్టూడెంట్స్, 3వది మరి అన్ని వ్యవసాయ అవసరాలకు సింగిల్ క్రెడిట్ సౌకర్యం, టర్మ్ రుణము అనేది మరొక ప్రయోజనంగా చెప్పచ్చు. ఇంకా 4వది ఆధారపడదగిన ఇంకా మరియు తేలిగ్గా లభ్యమయ్యే క్రెడిట్ అని చెప్పచ్చు. దీనివల్ల రైతుల మీద వడ్డీ భారం అనేది తగ్గుతుంది. మరి 5వది ఏంటంటే ఎరువులు, విత్తనాల కొనుగోలులో కూడా ఈ కిసాన్ క్రెడిట్ కార్డు స్కీము ఎంతో ప్రయోజనాన్ని ఇస్తూ సహాయం చేస్తుందని చెప్పచ్చు. 6వది వ్యాపారులు కానీ డీలర్ల నుంచి నగదు రాయితీలను పొందడంలో సహాయపడుతుంది. ఇంకా వ్యాపారుల నుంచి కానీ మరి డీలర్ల నుంచి కానీ నగదు రాయితీలు పొందడంలో మరి ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అనేది సహాయపడుతుందని చెప్పచ్చు. స్టూడెంట్స్, 7వది రుణం ఎలాంటి కాలాన్ని కూడా అంచనా లేకుండా 3 సంవత్సరాల వరకు కూడా అందుబాటులో ఉంటుంది. రుణం అనేది ఎలాంటి కాలాన్ని కూడా అంచనాలతో సంబంధం లేకుండా 3 సంవత్సరాల వరకు అందుబాటులో ఉంటుంది. 8వది ఏంటంటే వ్యవసాయ వనరుల నుంచి పొందే ఆదాయము గరిష్ట క్రెడిట్ పరిమితిని కూడా నిర్ణయిస్తుంది. స్టూడెంట్స్, 9వది ఏంటంటే బ్యాంకు నిర్ణయించిన క్రెడిట్ పరిమితిలో కిసాన్ క్రెడిట్ కార్డుదారుడు ఎటువంటి ఆంక్షలు లేకుండా నగదుని విత్డ్రా చేసుకునే వీలు ఉంటుంది. స్టూడెంట్స్, ఇంకా 10వది పంట కాలంలో తిరిగి చెల్లింపు ఒక్కసారిగానే చేయొచ్చు. ఒకసారి పంటలు బాగా పండి డబ్బులు వచ్చాయనుకోండి, రైతులు ఒకేసారి తిరిగి చెల్లింపు అనేది చేయొచ్చు. ఇంకా 11వది అన్నిటికన్నా ముఖ్యమైనది తక్కువ వడ్డీ రేట్లు కిసాన్ కార్డు ఉన్నటువంటి కిసాన్ క్రెడిట్ కార్డు హోల్డర్కి ఉంటుంది. స్టూడెంట్స్, 12వది మార్జిన్, సెక్యూరిటీ ఇంకా డాక్యుమెంటేషన్కి సంబంధించి వ్యవసాయ అడ్వాన్సులకు వర్తించే షరతులు, నియమాలే ఇక్కడ కూడా వర్తిస్తాయి. స్టూడెంట్స్, 13వది మరి వార్షిక వ్యవసాయ అవసరాలు కానీ మరియు ఖర్చులకు రుణం అనేది లభ్యమవుతుంది. వార్షికంగా సంవత్సరం అయ్యే వ్యవసాయ అవసరాలకు కానీ ఇంకా ఖర్చులకు కానీ రుణం అనేది లభ్యమవుతుంది. స్టూడెంట్స్, 14వది బ్యాంకు నుంచి నిధులు డ్రా చేయడానికి తక్కువ డాక్యుమెంటేషన్ మరియు గరిష్టంగా ఫ్లెక్సిబిలిటీ అనేది కూడా ఉంటుంది. స్టూడెంట్స్, మరి 15వ ప్రయోజనం ఏంటి అంటే బ్యాంకు యొక్క పూర్తి అభిష్టానుసారంగానే మరి బ్యాంకు యొక్క ఏ శాఖ నుండి అయినా సరే నగదుని విత్డ్రా చేసుకోవచ్చు, అంటే ఉపసంహరణ చేసుకునే వీలుంటుంది. స్టూడెంట్స్, ఇప్పుడు వరకు మనం కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకున్నాం. మరి కిసాన్ క్రెడిట్ కార్డు మీద వడ్డీ మరియు ఇతర ఛార్జీలు ఏముంటాయి, వాటి గురించి ఏంటో తెలుసుకుందాం. ఓకే స్టూడెంట్స్, మరి కిసాన్ క్రెడిట్ కార్డు వడ్డీ రేట్లు కానీ ఇంకా క్రెడిట్ పరిమితులు బ్యాంకుకి మారుతూ ఉంటాయి. ఓకే స్టూడెంట్స్, సాధారణంగా కిసాన్ క్రెడిట్ కార్డులకు వర్తించే వడ్డీ రేటు 9%. ఇంకా గరిష్ట క్రెడిట్ పరిమితి 3 లక్షలని చెప్పచ్చు. మరి కేంద్ర ప్రభుత్వం క్రెడిట్ చరిత్ర బాగుందనుకోండి, ఆర్థిక సంస్థలు అందించే వడ్డీ రేట్ల మీద మరి కార్డుదారులకు కొన్ని సబ్సిడీలను కూడా అనుమతిస్తుంది. ఓకే స్టూడెంట్స్,
ఒకవేళ క్రెడిట్ చరిత్ర బాగున్నట్లయితే రైతులకి లేదా వ్యవసాయదారులకి మరి రుణాలు తీసుకోవడం తిరిగి చెల్లించడంలో మంచి చరిత్ర, మంచి రికార్డు ఉందనుకోండి, మరి అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆర్థిక సంస్థలు అందించే వడ్డీ రేట్ల మీద కానీ మరి కార్డుదారులకు కొన్ని సబ్సిడీలను కూడా అందించడం అనేది జరుగుతుంది. దానివల్ల రైతులు రుణాలను తిరిగి చెల్లించడంలో ఎంతో ఉత్సాహం కలిగి ఉంటారు. పంటలు పండించడం ఎంత అవసరమో తీసుకున్న రుణాలని మరి ఇచ్చిన నియమాల ప్రకారం తిరిగి చెల్లించడం కూడా అంతే అవసరం. దానికోసం రైతుల యొక్క మరి ఎంకరేజ్మెంట్, రైతులను ఎంకరేజ్ చేయడం కోసం మరి మంచి రికార్డు ఉన్న వాళ్ళకి కొన్ని సబ్సిడీలను కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా అదనపు వడ్డీ సబ్సిడీ 2%, ఇంకా ఖాతాదారుని 3 సంవత్సరాల క్రెడిట్ చరిత్ర బాగున్నట్లయితే క్రెడిట్ పరిమితిని పెంచడానికి కూడా అర్హత కలిగి ఉంటారు. ఈ కిసాన్ క్రెడిట్ కార్డు కలిగి ఉన్న వాళ్ళు మరి ఇంకా మంచి చరిత్ర కలిగి ఉంటే 2% అదనపు వడ్డీ సబ్సిడీ కూడా ఇస్తారు. కాబట్టి ఆ సబ్సిడీ పొందడంతో పాటు ఇంకా 3 సంవత్సరాల క్రెడిట్ చరిత్ర బాగుంటే క్రెడిట్ పరిమితి పెంచడానికి, అంటే 3 లక్షల నుంచి ఇంకా కొంత ఎక్కువ, కొన్ని లక్షలు ఎక్కువ ఇవ్వడానికి కూడా మరి పెంచడానికి అవకాశం అనేది ఉంటుంది. స్టూడెంట్స్, ఈ పథకం కింద క్రెడిట్ తీసుకున్నప్పుడు వర్తించే ఇతర ఛార్జీలు కానీ మరియు ఫీజు అనేది మరి ఎలా ఉంటుందంటే ఇన్సూరెన్స్ ప్రీమియం రూపంలో ఉంటుంది కొంత, మరి ప్రాసెసింగ్ ఫీజు రూపంలో, పాస్పోర్ట్ ఫోటో ఛార్జీలు, భూమి తనఖా ఒప్పందంపై ఛార్జీలు మొదలైన వాటి రూపంలో ఉంటాయి. స్టూడెంట్స్, కిసాన్ క్రెడిట్ కార్డు సంబంధించి బ్యాంకులకు ఉన్న ప్రయోజనాలు ఏంటి అని అంటే, మొట్టమొదటిది ఏంటంటే సమయం మరియు వ్యయం విషయాలలో సమర్థవంతంగా ఉండటం వలన ఈ పథకం బ్యాంకులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. సమయము, వ్యయం ఈ 2 విషయాల్లో సమర్థవంతంగా ఉంటుంది కాబట్టి ఈ పథకం అనేది బ్యాంకులకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. స్టూడెంట్స్, ఎందుకనంటే రుణం తిరిగి చెల్లించడంలో మరి కొంత గరిష్ట కాలాన్ని కేటాయించడం జరుగుతుంది రైతులకు అవసరాన్ని బట్టి. కాబట్టి ఈ సమయం అనేది ఇంకా వ్యయాల విషయంలో కేంద్ర ప్రభుత్వం కొంత సబ్సిడీలు ఇస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకి ఆ యొక్క సబ్సిడీ అమౌంట్ ఇస్తుంది కాబట్టి బ్యాంకులకు కూడా ప్రయోజనం అనేది ఉంటుంది. మరి రెండవది ఏంటంటే కిసాన్ క్రెడిట్ కార్డు పథకం కింద విస్తృతమైన డాక్యుమెంటేషన్ ప్రక్రియ కానీ లేదా నిరంతర అంచనాలు కానీ అవసరం లేదు. ఇది బ్యాంకులకి మరి సరళంగా చేయడానికి, రైతులకు ప్రయోజనాన్ని ఇవ్వడానికి బ్యాంకులకు ఉన్నటువంటి మరో ప్రయోజనంగా చెప్పవచ్చు. ఇంకా మూడవది ఏంటంటే క్రెడిట్ కార్డును ఉపయోగించి నగదు ఉపసంహరణకు చాలా తక్కువ పేపర్ వర్క్ కానీ మరియు కార్డు హోల్డర్కే కాకుండా బ్యాంకర్కు కూడా చాలా తేలిగ్గా ఉంటుందని చెప్పచ్చు. స్టూడెంట్స్, మరి నాలుగవది ఏంటంటే కొన్ని ఇతర ముఖ్య అంశాలు ఉన్నాయి. అవేంటంటే లావాదేవీ ఖర్చులు ఉండవు, ట్రాన్సాక్షన్ చేసినందుకు ఏమీ ఛార్జెస్ ఉండవు, లోన్ రికవరీ నందు కూడా తక్కువ రిస్కులు, ఇట్లాంటి ప్రయోజనాలు కూడా ఉంటాయన్నమాట. ఓకే స్టూడెంట్స్, మరి భారతదేశంలో కిసాన్ క్రెడిట్ కార్డులు అందించేటువంటి అగ్ర బ్యాంకులు, పెద్ద పెద్ద బ్యాంకులు ఏమేమి ఉన్నాయో మనం తెలుసుకుందాం ఇప్పుడు. స్టూడెంట్స్, మొట్టమొదటిది నాబార్డు, రెండవది ఎస్బీఐ, మూడవది బ్యాంక్ ఆఫ్ ఇండియా, నాలుగవది ఐడిబిఐ, ఐదవది ఎన్పిసిఐ. ఓకే స్టూడెంట్స్, మరి మొట్టమొదటిది నాబార్డు గురించి ఏంటి తెలుసుకుందాం. నాబార్డు ఏంటంటే టర్మ్ లోన్లను కానీ మరియు సులభంగా అందిపుచ్చుకోగలిగిన రుణాలను కానీ రైతులకు వారి ప్రాథమిక వ్యవసాయ ఖర్చుల కోసం అందిస్తుంది. ఓకే స్టూడెంట్స్, నాబార్డు టర్మ్ లోన్లని ఇంకా సులభంగా అందిపుచ్చుకోగలిగినటువంటి రుణాలని రైతులకి వారి ప్రాథమిక వ్యవసాయ ఖర్చుల కోసం అందిస్తుంది. మరి ఎస్బీఐ విషయానికి వస్తే రెండవది ఎస్బీఐ ఏం చేస్తుందంటే రైతులకి స్వల్పకాలిక రుణాలకు, ఉత్పాదక అవసరాలకు, అంటే ఉత్పత్తి చేయడానికి కావాల్సిన అవసరాలకి, ఇతర కార్యకలాపాల ఖర్చుల కోసం ఇంకా మరియు ఊహించని ఖర్చుల కోసం కూడా రుణాలని ఇస్తుంది, స్వల్పకాలిక రుణాలను ఇస్తుంది. ఇంకా బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడవది. ఈ బ్యాంక్ ఏం చేస్తుందంటే రైతులకు వ్యవసాయం మరియు ఇతర వ్యవసాయేతర వ్యవహారాలకు తక్కువ ఖర్చుతో సరళమైనటువంటి ఆర్థిక సహాయాన్ని అందించడం అనేది జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, నాలుగవది ఐడిబిఐ. స్టూడెంట్స్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టూడెంట్స్, ఐడిబిఐ రైతులకి మరి కిసాన్ క్రెడిట్ కార్డులను పంట రుణాలు, పెట్టుబడి రుణాలు మరియు వ్యవసాయ ఖర్చుల కోసం చరమూలధనం వంటి అదనపు లక్షణాలతో అందించడం అనేది జరుగుతుంది. స్టూడెంట్స్, రైతులు కానీ, కౌలుదారులు కానీ, సొంత భూమిదారులు కానీ, వ్యక్తిగత రైతులు కానీ మరి భాగస్వామ్య పంటదారులు మొదలైన వాళ్ళందరూ కూడా కిసాన్ క్రెడిట్ కార్డులకి అర్హత కలిగిన వాళ్ళే అని చెప్పొచ్చు అనమాట. రైతులు, కౌలు రైతులు, ఇంకా సొంత భూమిదారులు, సొంత భూమి ఉన్న వాళ్ళు, భూస్వాములు కానీ, వ్యక్తిగత రైతులు, ఇంకా భాగస్వామ్య పంటదారులు,
మొదలైన వాళ్ళందరూ కూడా కిసాన్ క్రెడిట్ కార్డు పొందడానికి అర్హత ఉన్నవాళ్లే అని మనం గుర్తించాలి. డియర్ స్టూడెంట్స్, 5వ అగ్ర బ్యాంకు ఏది అంటే ఎన్పిసిఐ. డియర్ స్టూడెంట్స్, రూపే కిసాన్ క్రెడిట్ కార్డులు అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దీని ద్వారా కూడా బహుళ పాక్షిక చెల్లింపుల కోసం దేశీయ కార్డు పథకంలో భాగంగానే అందించడం అనేది జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, మరి కిసాన్ క్రెడిట్ కార్డు పథకం కింద బీమా విషయానికి వస్తే ఏంటి, బీమా సంబంధించిన సమాచారం ఏంటి అని అంటే కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్నటువంటి రైతులందరికీ కూడా వ్యక్తిగత ప్రమాద బీమా అనేది అందించబడుతుంది. రైతుకు ఎవరైతే ఉంటాడో ఆ కిసాన్ క్రెడిట్ కార్డు హోల్డర్ ఎవరైతే ఉంటారో అతనికి బీమా అనేది అందించబడుతుంది. అంటే ఖాతాదారులకి కూడా ఈ పథకం అనేది అందించబడుతుంది. మరి ప్రమాదంలో మరణించిన వ్యక్తికి 50,000 రూపాయలు కానీ 50,000 రూపాయలు ఇవ్వబడతాయి. అంతేకాకుండా అంగవైకల్యం పొందిన వాళ్ళకి 25,000 రూపాయలు ఈ బీమా కింద అందించబడుతుంది. మరి ఈ బీమా కవరేజ్ పొందాలి అంటే ఆ వ్యక్తులు కిసాన్ క్రెడిట్ కార్డు పొందు సమయానికి 70 సంవత్సరాల వయసు దాటకూడదనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఓకే స్టూడెంట్స్, మరి ఈరోజు క్లాస్లో మనం కిసాన్ క్రెడిట్ కార్డు అంటే ఏంటి, కిసాన్ క్రెడిట్ కార్డు లక్షణాలు, కిసాన్ క్రెడిట్ కార్డు ప్రయోజనాలు, కిసాన్ క్రెడిట్ కార్డు అందించేటువంటి అగ్ర బ్యాంకులు, ఇటువంటి అంశాలన్నీ కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి మనం తదుపరి క్లాస్లో తదుపరి టాపిక్తో ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.